దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటి భద్రాచలం. రోజు వేలాది మంది భక్తులు దర్శనం కోసం వస్తూ ఉంటారు. ఇంతటి ప్రముఖ క్షేత్రానికి ఇప్పటి వరకు రైలు సౌకర్యం లేదు. ఇది భక్తులకే కాదు, స్థానికులకి కూడా పెద్ద ఇబ్బందే. రైలు సౌకర్యం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైల్వే బడ్జెట్లో కేటాయింపులు లేక ప్రతి ఏటా వాగ్దానాలకే పరిమితమవుతూ ఉంది. ప్రస్తుతం కొత్తగూడెం రైల్వే స్టేషన్కు భద్రాచలం రోడ్డు పేరుతో పిలుపునిస్తున్నారు. ఇక కొత్తగూడెం నుంచి భద్రాచలానికి 40 కిలోమీటర్లు ఉంది. కొత్తగూడెం చేరుకున్న వారు ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలలో భద్రాచలం చేరుకోవలసి వస్తుంది. వ్యయ ప్రయాసలు తగ్గించేందుకు భద్రాచలం వరకు రైల్వే లైన్ పొడిగిస్తాము అనే నేతల హామీ ఎప్పుడు నెరవేరుతుందో తెలియడం లేదు. భద్రాచలం క్షేత్రంలోని ప్రసిద్ధమైన శ్రీరామ మందిరాన్ని దర్శించుకునేందుకు ప్రతిరోజు అనేక మంది భక్తులు తరలి వస్తుంటారు. వారాంతాలు, సెలవు దినాల్లో రద్దీ మరింత పెరుగుతుంది. ఇక ఉత్సవాలు, పండుగలు, పర్వదినాల్లో ఇసుక వేస్తే రాలనంత రద్దీగా మారి కిటకిటలాడుతుంది. దేశం నలుమూలల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం రైలు సదుపాయం లేక వచ్చే భక్తులు తప్పనిసరిగా కొత్తగూడెం దాకా రైలు ప్రయాణం చేసి అక్కడి నుంచి బస్సులు, ఆటోలు, కార్లలో రావాల్సి వస్తుంది. కేవలం 40 కిలోమీటర్ల దూరాన్నే చేరుకోవడానికి 1 గంటకు పైగా సమయం, అదనంగా డబ్బు ఖర్చవుతుంది. కొత్తగూడెం నుంచి భద్రాచలం వరకు రైల్వే లైన్ ప్రాజెక్ట్ 20 ఏళ్లుగా కాగితాల మీదే తిరుగుతోంది. ఎన్నోసార్లు సర్వేలు జరిగాయి. ప్రతిసారి రేపో మాపో పనులు మొదలుపెట్టబోతున్నట్లు హడావుడి జరుగుతుంది. ఆ తర్వాత అంత నిశ్శబ్దం. అంగుళం కూడా ముందుకు పడదు. ప్రతిసారి నిధుల కొరత, అనుమతులు రాలేదు అంటూ పనులు వాయిదాలు పడుతూనే ఉంది. అలాగే పాండురంగాపురంలో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేస్తామని వాగ్దానం కూడా ఇప్పటికీ నెరవేరలేదు. ప్రతిసారి సర్వేలు చేసి వెళ్తారు. నిర్మాణ పనులు మొదలే కావు. ఇక రైలెప్పుడు వస్తుందోనని స్థానికులు, జిల్లావాసులు నిరాశకు గురవుతున్నారు. కొత్తగూడెం నుంచి భద్రాచలం రావడానికి బస్సుల్లో గంట సమయం పడుతోంది. రైల్వే లైన్ ఉంటే 20 నిమిషాల్లో వచ్చేసేవాళ్లం. మా పిల్లల చదువులు, వ్యాపారాలు, ఉద్యోగాలు అందరికీ సౌకర్యం ఉండేది అంటున్నారు. నా పేరు ఎండి మంజూర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు. గత ప్రభుత్వాలు రైల్వే లైను పాండ్రాంపురంలో స్టేషన్ నెలకొల్పుతామని చెప్పేసి సంవత్సరాలు గడుస్తున్నా అందులో ఎటువంటి కదలిక లేదు. ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు ఏదైతే స్పాంజ్ ఐరన్ ఇవి ఉన్నాయో ఇవన్నీ కూడా ఏపీ స్టీల్ ఇటువంటి అన్నీ మూతపడ్డాయి. ఇటువంటి సందర్భంలో ఈ రైల్వే లైన్ కనుక నిజంగా పడితే, ఈ నిర్మాణం జరిగితే ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణ సౌకర్యాలు కానీ, రవాణా సౌకర్యాలు కానీ చాలా సులభతరం అవుతుంది. భద్రాచల క్షేత్రం సందర్శనకు రావాలనుకునే భక్తుల సౌలభ్యం మాత్రమే కాదు, ఈ ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి కూడా రైలు సౌకర్యం చాలా అవసరం. రాకపోకలకు సులభంగా ఉండే రవాణా వ్యవస్థ ఉంటే వ్యాపారాలతో పాటు పర్యాటకం పెరుగుతుంది. చిన్న చిన్న పరిశ్రమలు కూడా బాగా అభివృద్ధి చెందుతాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. స్థానికులకు ఉపాధి కలగడం ద్వారా వారి ఆదాయం పెరిగే అవకాశం ఉందని ఆశగా ఎదురుచూస్తున్నారు. నా పేరు బుచ్చా వెంకటేశ్వరరావు, బూర్గంపాడ మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కిసాన్ మోర్చా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. పాండురంగాపురం రైల్వే స్టేషన్ యొక్క లైను తొందరగా స్టార్ట్ చేస్తే భద్రాచలం పోవడానికి చాలా సులువైన మార్గము. ఇప్పుడు కొత్తగూడెం నుంచి దాదాపు సుమారు 50 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే పాండురంగాపురం రైల్వే స్టేషన్ త్వరగా పూర్తి చేస్తే అక్కడ నుంచి సుమారు ఒక 10 కిలోమీటర్ల దగ్గరలో ఏర్పడుతుంది. అది ఒడిశా, మహారాష్ట్ర కూడా దగ్గర ఏర్పడుతుంది. కాబట్టి ఈ యొక్క రైల్వే లైన్లో పూర్తిగా పునరుద్ధరించి ఏర్పాటు చేస్తే స్టేట్ గవర్నమెంట్, రాష్ట్ర గవర్నమెంట్కి ఒక మంచి అభిప్రాయం ఏర్పడుతుందని మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం. తెలంగాణలోని ఇతర ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నింటికీ రైల్వే సౌకర్యం అందుబాటులో ఉంది. కానీ దక్షిణ అయోధ్యగా పేరు పొందిన భద్రాచల క్షేత్రానికి మాత్రం రైలు సౌకర్యం లేదు.
ఇది భక్తులకే కాకుండా స్థానికులకు పెద్ద సమస్యగా మారింది. నా పేరు దాసరి రమేష్. నేను బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా సమితి నాయకుడిని. మాది పాండ్రంగాపురం. మా పాండ్రంగాపురం నందు రైల్వే లైన్ పనులు ఉండడానికి ఉన్నాయి, కానీ చాలా మందకొడిగా సాగుతున్నాయి. అదే పనులు కనుక తొందరగా పునరుద్ధరించేటట్లయితే ప్రజలందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇది ఒరిస్సా ఛత్తీస్గఢ్ ప్రాంతాలను కలుపుతుంది. అదేవిధంగా ఇక్కడ భద్రాచలం పుణ్యక్షేత్రం ఉంది. ఇక్కడ దగ్గర పట్ల ఇంకో విషయం ఏంటంటే, ఎన్నోసార్లు మా రైల్వే స్టేషన్ గురించి మేము కలెక్టర్ గారికి, లోకల్ ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి ఎంతోమందికి దరఖాస్తులు కూడా చేశాము. 20 ఏళ్లుగా భక్తులు, స్థానికులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న భద్రాచలం క్షేత్రం వరకు రైల్వే లైన్ గురించి ప్రజాప్రతినిధులు, అధికార పక్షంలో ఉన్న నేతలు ప్రతి ఏటా హామీలు వల్లవేస్తూనే ఉన్నా ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. రైలు వస్తే భక్తుల సమయం, డబ్బు ఆదా అవుతుంది. ప్రాంత ఆర్థికాభివృద్ధి కూడా కలుగుతుంది. దశాబ్దాలుగా స్థానికులు అడుగుతున్న ప్రశ్న ఒక్కటే: పాండురంగాపురానికి రైల్వే లింక్ ఎప్పుడు? భద్రాచలానికి రైలు ఎప్పుడొస్తుంది? ఈ ఏడాదైనా రైల్వే లైను నిర్మాణ పనులు మొదలు పెడతారా, లేక మరోసారి హామీలకే పరిమితమవుతుందా?